ప్రపంచ మేడే దినోత్సవం రోజున మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక పక్షపాతి, కార్మిక యోధుడు, దేశ కార్మిక రంగానికి ఆప్త మిత్రుడైనటువంటి ఆప్త బంధువు, అనేక సంక్షేమాలు చేసినటువంటి వివేక్ వారి నాన్నగారి యొక్క ప్రతి కాకా వెంకటస్వామి స్మారక అవార్డ్స్ గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా ఐఎన్టీసీ నాయకులకు మరియు కాకా వెంకటస్వామి గిల్ తరఫున మేము నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 1886 మొదలైన ఈ కార్మిక ఉద్యమం, ఈ ప్రపంచ మేడే దినోత్సవం చికాగో హే మార్కెట్లో కార్మికులందరూ నినదించి మేము మనుషులమే, మాకు 8 గంటల పని దినాలు ఉండాలి, నిరంతరంగా పనిచేస్తూ మా కుటుంబాలను కూడా చూసే పరిస్థితి లేదని నినదించిన కార్మికుల రక్త తర్పణతో ఆ రోజు పోలీసుల కార్పులతో తడిచిన వాళ్ళ యొక్క బట్టలే కార్మిక జెండాగా, ఎర్ర జెండాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మేడే ఉత్సవాలకు ప్రారంభం, అంకురార్పణ జరిగిన దినం అది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల వాళ్ళ యొక్క జీవన వృత్తి మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవన ఫలాలు మెరుగుపరచడం కోసం అనేక మంది కార్మిక నాయకులు వచ్చినా కూడా ఈరోజు దేశం మొత్తంలో గర్వించదగ్గ కార్మిక నాయకుడు కాకా వెంకటస్వామి గారు మన కార్మికులకు ఎన్నో పెన్షన్ పథకాలు కానీ ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టి కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా వాళ్ళ స్థానాన్ని ఉంచుకున్నారు. వాళ్ళ యొక్క బాటను అనుసరిస్తున్న వాళ్ళ కుమారుడు వివేక్ వెంకటస్వామి గారు కానీ, గడ్డం వినోద్ గారు కానీ మొదటి నుంచి మన కార్మికులకు మన యొక్క మన ఎటువంటి అవకాశాలు ఉన్నా, అవసరం ఉన్నా తీర్చే నాయకులు కాబట్టి వారి సమక్షంలో ఈరోజు మీ అందరికీ కూడా అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ముందుగా ప్రతి మనిషి తను సంపాదించుకున్నలో కొంత భాగము కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు చేయడం అనేది కాకా ఉన్నత లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని అనుసరించి మేము కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మాకు తోచిన విధంగా అవన్నీ చేస్తూ వస్తున్నాం. దీనికి సహకారంగా వచ్చే సంవత్సరం నుంచి మరింత ఘనంగా వివేక్ గారి ఆధ్వర్యంలో, వినోద్ గారి ఆధ్వర్యంలో ముందుకు పోయి మా రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ గారు ఇప్పుడే వచ్చారు. వారిని స్టేజ్